మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. గోపి గారి స్మృతి కావ్యం ఒకటి ఈ రోజున మీకు పరిచయం చేస్తున్నాను. తెలుగు సాహిత్యంతో, అది ఆధునిక తెలుగు సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా కానీ ఎన్ గోపి గారు బాగా పరిచయమైనటువంటి వాళ్ళే. కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇటీవల ఆయన రాసిన కావ్యం సతీ స్మృతి. ఈ సతీ స్మృతి కావ్యం పేరు చెప్పగానే విషయం తెలిసిపోతుంది, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారన్న సంగతి. విషయం లోపలికి వెళ్ళే ముందు మిత్రులందరికీ చిన్న మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్తానండి. ఎన్ గోపి గారు తన వచన కవితతోటి, ఎన్నో రకాల పరిశోధనలతోటి, యాత్రా చరిత్రలతోటి తెలుగు సాహిత్యంలో అందరికీ సుపరిచితమైన వారే. కొద్ది నెలల క్రితం ఆయన సతీమణి ఎన్ అరుణ గారు కాలధర్మం చెందారు. ఆ సందర్భంగా ఆయన తన లోతైన భావాలని అక్షర రూపంలో, వచన కవితల రూపంలో తీసుకొచ్చారు. అవి చాలా పత్రికల్లో వచ్చాయి. ఎన్ గోపి గారికి, అరుణ గారికి దాదాపు 50 ఏండ్లకు పైబడిన అనుబంధం. కొంత వ్యక్తిగత జీవితాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. గోపి, అరుణ గారు ఇద్దరు క్లాస్మేట్స్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కులాలు వేరువేరు. ఒక రకంగా గోపి గారు, అరుణ గారు ఇద్దరు ఏటికి ఎదురీది పెద్దలను ధిక్కరించి పెళ్లి చేసుకున్నారని చెప్పి నా మిత్రులు చాలామంది చెప్పారు. మేము ఎంఏలో ఉన్నప్పుడే ఈ విషయాలు అప్పుడప్పుడు అందరూ అనుకుంటుండేవాళ్ళం. తను ఎంతో గాఢంగా ఆమెను ప్రేమించారు. చివరిదాకా ఆ ప్రేమ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందే కానీ ఏమాత్రం ఒక అడుగు వెనకలేదు. ఆమెను కంటికి రెప్పలాగా చూసుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు. ఒక సాయంత్రం వేళ ఆమె నిద్రలోనే అలా కన్నుమూశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన వ్యక్తిగతంగా మేము ఆయన్ని కలిసాం. తర్వాత సరే, ఇంకా వ్యక్తిగత విషయానికి అక్కడ పక్కన పెడితే, విషయం కవిత్వం లోపలికి వెళ్ళేటప్పుడు చాలా విషయాలు మనకి తెలుస్తాయి. గోపి గారు 50 ఏళ్లకు పైనుంచే కవిత్వం రాస్తున్నారు. తంగేడు పూల దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నట్టు వచ్చినటువంటి సంగీతం, మగ్న సంగీతం వరకు చూస్తే క్రమక్రమంగా పెరుగుదల మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు ఇందులో అనిపించింది ఏంటంటే, వీటిలో చాలా వాటికన్నా కూడా గాఢమైన ఒక అనుభూతి, గాఢమైన హృదయావిష్కరణ, గాఢమైన ఇంత లోతైనటువంటి భావాలను ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా ఇంకా ప్రతిభావంతంగా చెప్పారని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది. ఈ స్మృతి ఇందులో 20 కవితలు ఉన్నాయి, కేవలం 50 పేజీలే ఉన్నాయి. నేను టెక్నికల్గా ఎన్ని కవితలు ఉన్నాయి, ఎన్ని పేజీలు ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే, పరిమాణం రీత్యా చిన్నది, కానీ దీనికి ఉన్నటువంటి ప్రతిభ రీత్యా చెబితే దీన్ని ఒక ఆధునిక కావ్యం అని చెప్పి నేను అనాలనుకుంటున్నాను. చాలా వాటి ఇటీవల కొన్ని కొత్త పేర్లు వస్తున్నాయి. అదేంటంటే దీర్ఘకావ్యం అని, దీర్ఘ కవిత అని ఇలా పేర్లు పెడుతున్నారు. అంటే ఒకే విషయాన్ని తీసుకొని అప్పుడప్పుడు రాసినటువంటి కవితలన్నింటినీ ఒక చోటకి తీసుకొచ్చి దాన్ని దీర్ఘ కవిత అని చెప్పి అచ్చువేయటం అనేది ఒక పరిపాటిగా వస్తుంది. దాన్ని కొంతమంది కావ్యం అని చెప్పి అనడం జరుగుతుంది. అయితే కావ్యం అనడానికి అర్హతల గురించి, ఇది ఎందుకు కావ్యం అవుతుందని చెప్పి నేను తర్వాత మాట్లాడతాను. కానీ ఈ లోపల అందులో ఉన్నటువంటి ఆ భావ గాఢత ఎంత లోతుగా ఉందో ఒకసారి మనం చూద్దాం. అస్థి సంచయం ఈ కవితని మొట్టమొదటి చదివిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను. అంత చాలా బలంగా మనిషిని కదిలించింది ఇది. ఈ కవిత పుస్తకం రాకముందే వాట్సాప్లో గోపి గారు నాకు పెట్టినారు ఒకసారి. నేను అప్పుడే చదివి నా అభిప్రాయం చెప్పాను. అది ఎట్లా ఉందో చూడండి. దీని పేరు అస్థి సంచయం. నా కొడుకు బూడిదలోంచి వాళ్ళ అమ్మ ఎముకలను ఏరుతున్నాడు. వాటికి ఆమె దేహం వెచ్చదనం ఇంకా పోలేదు.
అది ఆమెను కౌగిలించుకొని పడుకున్న ప్రేమ కాబోలు. అది ఆమెను కౌగిలించుకొని పడుకున్న ప్రేమ కాబోలు. ఆ ఎముకల మధ్య వాడి జననం. ఆమె శిరస్సు ఎముకల్లోనే ఇప్పటికీ నెనరు పుష్పాల పరిమళం. ఆమె శిరస్సు ఎముకల్లోనే ఇప్పటికీ నెనరు పుష్పాల పరిమళం. పుష్పాలు ఎక్కడుంటాయి? శిరస్సు మీదనే కదా. అక్కడ శిరస్సు ఎముకల గురించి చెప్పేటప్పుడు నెనరు పుష్పాల పరిమళం అని అన్నారు. ఆమె దవడ అస్థికల్లోంచి వెలువడ్డ జోలపాట ఇంకా వినిపిస్తూనే ఉంది. దవడ ఎముకల్లోంచి జోలపాట వినిపిస్తూ ఉందట. దవడ ఎముకలు నోటి చుట్టూ ఉండేవి కదా, ఆ పాటే జోలపాట దవడ ఎముకల్లోంచి వినిపిస్తూ ఉందట. ఆమె భుజం ఎముకల మీదే ఈ ఇల్లు నిలిచింది. ఆమె భుజం ఎముకల మీదే ఇల్లు నిలిచిందట. కాలి ఎముకలతోటే వందలాది మైళ్ళు నడిచింది. వాటిని కన్నీళ్లతో పాటు నదిలో కలుపుతున్నాడు. సముద్రాన్ని చూస్తుంటే ఆ హోరు ఆమె పిలుస్తున్నట్టే ఉంది. స్మృతి కవితలు చాలామంది రాశారు. విశ్వనాథ వారి వరలక్ష్మి త్రిశతి దగ్గర నుంచి దువ్వూరు రామిరెడ్డి గారు, గుర్రం జాషువా గారు, అట్లాగే నాయన సుబ్బారావు గారు ఆయన కొడుకు చనిపోయినప్పుడు రాసిన కావ్యాలు కానీ. ఇంకా నాకు బాగా నచ్చేది ఏంటంటే విశ్వనాథ గారి వరలక్ష్మి త్రిశతితో పాటు కుందుర్తి ఆంజనేయులు గారి హంస ఎగిరిపోయింది, ఆయన భార్య చనిపోయినప్పుడు రాశారు. చాలా గొప్ప కావ్యాలుగా పేరు. వాటన్నిటిని మైమార్పించేటట్టుగా ఒక్కొక్క భావం, ఒక అస్థి ఎముకలు ఏరేటటువంటి తన కొడుకు తన భార్య ఎముకలను ఏరే దృశ్యంలో నుంచి ఇన్ని భావాలు వెలికి తీయటం అన్నది కవికి అత్యున్నత ప్రతిభని ఇది గుర్తు చేస్తుంది. ఈ భావాలు చదివిన వ్యక్తికి లోపలకు చుట్టుకుపోయి ఒక వేదన కలిగిస్తాయి. ఇంకా మనం చూసినట్లయితే కొన్ని కవితలు మనల్ని ఇంకొక వైపుకు ధ్యాస తిప్పుకొనినంత గాఢంగా మనకు కనిపిస్తాయి. అమ్మ ఆమె, భార్యని భోజ్యేషు మాత అంటాం. ఆ భావాన్ని ఇందులో ఎట్లా వ్యక్తపరుస్తున్నారు చూడండి. అమ్మ ఆమె. ఒకప్పుడు అమ్మ లేని వాడినయ్యాను, ఇప్పుడు రెండోసారి అమ్మను కోల్పోయాను. అప్పుడు బతుకుంటే ఏమిటో తెలియదు, అప్పుడు బతుకంటే ఏంటో తెలియదు. ఇప్పుడు సుదీర్ఘమైన జీవితాన్ని చిటికలో కోల్పోయాను. అప్పుడు చీకటంటే భయపడేవాడిని, ఇప్పుడు వెలుతురు కూడా భయపెడుతుంది. ఇప్పుడు కన్నీళ్లు కళ్ళలోంచి ఉబికేవి, ఇప్పుడు జీవితం సమస్తం కన్నీటి సందర్భమైంది. వీటికి వ్యాఖ్యానాలు అవసరం లేదు. ఒక్కొక్క భావం ఎలా తొలుచుకొని లోపలికి పోతుందో మనకు తెలుస్తూ ఉంటుంది. తాత్విక నైరాశ్యం. గడియారాలు ఆగిపోని, టెలిఫోన్ను మోగనీయకు, పక్కింటి కుక్క పిల్లను అరవద్దని చెప్పండి. ప్రతి చిన్న చప్పుడు నిశ్శబ్దాన్ని గాయపరుస్తూ ఉన్నది. నాకు నిశ్శబ్దం కావాలని అనుకుంటున్నాడు. ప్రతి చిన్న చప్పుడు కూడా నిశ్శబ్దాన్ని గాయపరుస్తూ ఉంది. ఆకాశంలో విమానం ఒంటరిగా గిరికీలు కొడుతుంది. శూన్యానికి దైన్యానికి మధ్య స్నేహం కుదిరింది. ఎన్నిసార్లు కార్చాను కానీ కన్నీళ్లకు అర్థం ఇప్పుడు తెలిసింది. వాటి లోతు అగాధం. ఒకానొక తాత్విక నైరాశ్యం, దుఃఖం. ఎప్పటికప్పుడు ఒక అంగార శ్వాస అంటే వెచ్చని నునువెచ్చగా వచ్చేటటువంటి శ్వాసని అంగార శ్వాస అంటాడు. మెల్లమెల్లగా చెవులు వినడం మానేస్తున్నాయి, మెల్లమెల్లగా కనులు ఆరిపోతున్నాయి. సఖీ, ఇవాళ నీ జ్ఞాపకం ఒక జ్వాలాముఖి. ఇలా ప్రతి కవిత కూడా ఇందులో ఏ కవితను ముట్టుకున్నా ఇంత లోతుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే వచన కవిత ఇందులో ప్రక్రియాపరంగా, వచన కవిత నిర్మాణపరంగా ఇందులో ఆయన ఏమీ భేషజాలకు పోలే. దాంట్లో ఏదో చిత్రకులు పట్టి ఏదో చేయాలని అనుకోలేదు. వచ్చిన గాఢమైన భావాన్ని కాగితం మీద పెట్టారు. ఈ 20 కవితలన్నిటిని కలిపి నేను ఆధునిక కావ్యం అంటాను. ఎందుకంటానంటే కావ్యానికి లక్షణం ఏంటంటే ఒక రసస్ఫూర్తిని పాఠకుడిలో కలిగించడం. ఇక్కడ రసస్ఫూర్తి, కావ్యశాస్త్రం అని వెనక్కి ఎక్కడికే వెళ్ళిపోతున్నాడు సుభాచారం అనుకోవద్దు.
రసం అంటే ఏం లేదు, ఇట్స్ అన్ ఎమోషన్. 9 రసాలంటే 9 రకాల మనిషికి ఉన్నటువంటి ఎమోషనే రసం. రస సిద్ధాంతం, దానికి భావ అనుభవ వ్యభిచార విభాల వాటన్నిటికీ పవర్నాల్సిన అవసరం లేదు. మొత్తం చదివితే ఒక రస గుళికలాగా కనిపిస్తుంది. ఏకో రస కరుణ ఏవ అన్నారు. ఇందులో కరుణ రసం చిప్పులుతూ ఉంది. కరుణ రసం ఇది కంట తడి పెట్టించే కరుణ కాదు. ఇది కరుణ అంటే ఏడవటం కాదు, దుఃఖం అంటే ఏడవటం కాదు. ఇక్కడ మనసులో కరిగిపోయినటువంటి ఒక భావం, సజలమైనటువంటి ఒక భావం, ఆర్ద్రమైనటువంటి ఒక భావం ఈ కావ్యం నిండా పరుచుకొని ఉన్నాయి. ఇందులో ఏకవాక్యత ఉన్నది. ఒకే వస్తువు ఉన్నది, ఒకే వ్యక్తి మీద ఉన్నది. ఒకే వస్తువు ఒకే వ్యక్తి మీద ఒకే భావాన్ని మొత్తం అన్ని కవితల్లో పరుచుకొని ఉన్నటువంటి ఈ లక్షణాన్ని నేను కావ్యం ఉంటున్నాను. ఆధునిక వచన కవితా ప్రక్రియలో వచ్చినటువంటి కరుణ రసాత్మక కావ్యం అని దీన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది వ్యక్తి మీద అభిమానంతోటో లేకపోతే దీంతోటో చెప్పేది కాదు. గోపి గారి కవితలు గురించి నేను ఇంతకుముందు కూడా 2 సార్లు మాట్లాడాను నేను. కానీ వాటన్నిటికంటే భిన్నంగా ఇది నిలబడుతూ ఉన్నది. గోపి గారి కవిత్వాన్ని ఎవరు చదవాలనుకున్నా, ఎవరు మాట్లాడాలనుకున్నా దీన్ని వదిలిపెట్టి మాట్లాడలేరుగా. ఈయన ఒక శిఖర స్థాయిలో లోతైన భావాలను చెప్పటం ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. కరుణ రసాద్రంగా ఈ కావ్యం బయటకు వచ్చింది. దీన్ని కావ్యం అనే అంటాను, కవితా సంకలనం అని అనను. ఇది మంచి కరుణ రసాత్మక కావ్యం. అయితే పేరు సతీస్మృతి అని పెట్టారు. సతీస్మృతి అంటే 1, 2, 3 1 + 2 = 3 అంటే డైరెక్ట్గా సతీస్మృతి అని కాకుండా అరుణ గారి పేరు మీదుగా ఇంకేదన్నా పేరు పెడితే బాగుండేదేమో అనిపించింది నాకు. కానీ ఆయన ఇష్టం, అది సతీస్మృతి అని అన్నారు. చాలా బాగుంది. ఈ కావ్యాన్ని ఇటీవల చదివిన చాలా వచన కవితల్లో నాకు భావ వ్యక్తీకరణ ఇందులో చాలా లోతుగా బాగా ఆకట్టుకున్నాయి. ఇది అభినందనలు చెప్పే సందర్భం కాదు, గొప్పతనాన్ని వర్ణించే సందర్భం కాదు. ఒక వేదన, ఒక జీవుని వేదన, సహచరుడి కోల్పోయినప్పుడు వచ్చేటటువంటి వేదన. వాల్మీకి మహర్షి తొలి శ్లోకానికి ఒక వేటగాడు క్రౌంచ పక్షుల్లో మిథునంలో ఒకదాన్ని పడగొట్టినప్పుడు వచ్చే వేదనలో వచ్చినటువంటి శ్లోకం లాగానే, కావ్యం లాగానే ఇది ఒక సతిని కోల్పోయి వచ్చినటువంటి కావ్యం. అద్భుతమైనటువంటి కావ్యం. తెలుగు సాహిత్యంలో ఎన్నటికీ నిలబడిపోయే కావ్యాన్ని నాకు అనిపిస్తూ ఉన్నది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్తే.